హలో అండి, అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. మామూలుగానే షూటింగ్కి వెళ్ళాను అండ్ నాకు హీరోని ఫస్ట్ టైం అనమాట చూడడం. నాకు సినిమాలో సీన్స్ అన్నీ ఆయనతోనే అండ్ యాక్ట్ చేస్తుంటే అంటే ఇక్కడ ఉన్నారు, మీరంతా ఉన్నారు పొగడ్డం అట్లా కాదు, కానీ లైక్ ద మూమెంట్ కెమెరా రోల్స్ ఒక డిఫరెంట్ మనిషి వచ్చేవాడు అతనిలోకి. అండ్ ఫస్ట్ సినిమాకి ఇట్లా చేస్తున్నాడు, ఎవరి అబ్బాయి ఏంటి అని కొంచెం మాట్లాడడం మొదలు పెడితే ఆయనకి నటన మీద ఉన్న ప్యాషన్ కానీ, యాక్టింగ్ స్కూల్లో ఆయన చేసిన యూఎస్లో లీ స్ట్రాస్బర్గ్ అనే ఫిల్మ్ అకాడమీ ఉంది, అక్కడ యాక్టింగ్ నేర్చుకుని వచ్చారు ఆయన. అండ్ అంటే యాక్టింగ్ అంత సీరియస్గా తీసుకుని ఎంతో ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక నటుడిని కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ రోజు. అండ్ నాకు షూటింగ్ చేసినప్పటి నుంచి బాగా గుర్తుండిపోయింది రిత్విక్లో ప్యాషన్ అనమాట. అండ్ ఇలాగే ఈ బ్యానర్లోనే కాకుండా వేరే బ్యానర్లో కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకుని, మంచి హీరోగా పేరు తెచ్చుకుని తనలోని నటన వైవిధ్యాన్ని మనందరికీ చూసే అవకాశాన్ని మనకి రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. రిత్విక్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి నిహారిక గారు ప్రొడ్యూసర్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఫస్ట్ సినిమా అనుకుంటాను ఇది, ఫిల్మ్ మేకింగ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలని అండ్ అదే ఎంతూజియాజంతో ఇంకా చాలా సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఒక మంచి రోల్ ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరిద్దరు బ్రదర్స్ అని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ నాకు అంటే ఫస్ట్ టైం నేను కథ విన్నా కూడా విజువల్లీ సినిమా ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను, బట్ స్క్రీన్ మీద చూస్తుంటే ఎక్కడ కూడా అంటే దిస్ ఈజ్ అనదర్ మూవీ అన్నట్టు లేదు. అంటే సంథింగ్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ విజువల్లీ అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ పెర్ఫార్మెన్సెస్ వైజ్ మనందరికీ గుర్తుండిపోయి సినిమా అవ్వాలని అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మైత్రి రవి గారికి, నవీన్ గారికి ఈ సినిమాని మనందరికీ ప్రజెంట్ చేస్తున్నందుకు. అంటే సినిమాకి మంచి రిలీజ్ అవసరం అండ్ ఇంత మంచి ప్యాషన్తో చేసిన సినిమాని మనందరి ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ భద్రం చెప్పినట్టు నాకు నిజంగా చాలా ఇష్టమైన నటుడు భద్రం. అప్పట్లో ఒక యూట్యూబ్లో ఒక రీల్ పంపించారు, టైటిల్ ఏంటి, పెళ్లితో జరభద్రం. అండ్ నాకు ఎంతో నచ్చిందనమాట, దాంతో ఊహలు గుసగుసలాడేలా ఐ వాంటెడ్ హిమ్ టు యాక్ట్. చాలా మంచి నటుడు అండ్ ఎంతోమంది గగన్ విహారీ గారు వీళ్ళందరితో నాకు స్క్రీన్ పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఐ థ్యాంక్ ఎవ్రీబడి దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వర్షాల్ శ్రీనివాస్ గారు.